ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. కఠోపనిషత్తు రెండవ వల్లి ప్రారంభము నుంచి నచికేతుడిని పరీక్షించిన యమధర్మరాజు నచికేతుడు పరీక్షకు నిలబడ్డాడు. సంతోషించిన యమధర్మరాజు ఉపదేశం చేయడానికి ప్రారంభించాడు. పరీక్ష శిష్యం విద్యాయోగ్యతాం అవగమ్య ఆహా. శిష్యుణ్ణి పరీక్షించి అతని విద్యా గ్రహణ యోగ్యతని గుర్తించి యమధర్మరాజు చెప్తా ఉన్నాడు. ఇది కఠ ఉపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి ప్రథమ మంత్రము. అన్యశ్రేయోదన్యదుతైవ ప్రేయ స్థే ఉబే నానార్దే పురుషంసి నీత తయోః శ్రేయ ఆదధానస్య సాధు భవతి హీయతేర్ధాద్య ఉప్రేయో వృణీతే అనేది మంత్రము. ఈ మంత్రాన్ని మనము వివరణ చేసుకొని చెప్పదలుచుకుంటే, శ్రేయ, ఇక్కడ శ్రేయస్సు అంటే ఆత్మ సంబంధమైన విడుదల, మోక్షము. అన్యతు, అది వేరై ఉన్నది. లోక సంబంధమైన జీవితము కంటే మోక్ష సంబంధమైన జీవితం వేరుగా ఉంటుంది. ఉత ఏవా, మరియు ప్రేయ, మనిషికి ఇష్టమైనది ప్రేయస్సు. అన్యతు, ఆ మోక్షానికి సంబంధించిన జీవితం కన్నా ఇది వేరుగా ఉంది. తే ఉబే, ఆ రెండు, నానార్దే, వేరువేరు ప్రయోజనాలను ఇస్తాది. ఏకకాలంలో ఈ రెండింటికి సంబంధించిన జీవితాన్ని మనము గడపలేము. ఒకటి కావాలంటే మరొక దానిని వదులుకోవాల్సిందే. పురుషం, మానవుణ్ణి, సినీత, బంధిస్తున్నాయి. తయోహో, ఆ రెండింటిలో, శ్రేయ ఆదదానస్య, శ్రేయస్సుని అంటే మోక్షమును కోరుకునే వారికి, సాధు భవతి, మేలు కలుగుతుంది. ఎవరైతే ప్రేయ ఉరునీతే, సుఖమార్గమును, ప్రేయస్సును, తన మనసుకు నచ్చిన ఇష్టాన్ని కోరుకుంటాడో అతడు అర్ధాతు, ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల నుండి, హీయతే, పడిపోతాడు లేదా తొలగిపోతాడు అని ఈ మంత్రం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మోక్ష సాధనమైన శ్రేయస్సు ఒకటి, సుఖ సాధనమైన ప్రేయస్సు ఒకటి. ఈ రెండు వేరువేరు ప్రయోజనాలను కలిగిస్తాయి. అలా కలిగిస్తూ మనిషిని బంధిస్తాయి. వీటిలో శ్రేయస్సుని ఎంచుకున్నవాడు అతనికి మేలు కలిగి మోక్ష మార్గంలో నడుస్తాడు. ప్రేయస్సుని ఎంచుకున్నవాడు సుఖ మార్గంలో శారీరక సుఖము, లోక సంబంధమైన సుఖాల వెంట పరిగెడుతూ అతడు ధర్మార్థ కామ మోక్షాల నుండి పతనమవుతాడు అని చెప్పేసి ఈ మంత్రం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. శ్రేయస్సు అనగా నిశ్రేయసము, మోక్షము, ఇది వేరు. అలాగే ప్రేయస్సు అనగా సుఖాన్ని కలిగించేది, ఇది మరొకటి. ఈ రెండు భిన్న భిన్న ప్రయోజనాలని కలిగిస్తాయి ఆచరిస్తున్న వారిని. అలా కలిగిస్తూ బంధిస్తాయి. ఈ రెండింటిలో మనిషి కర్తవ్యతాభావంతో ఇది చేసి తీరాలి అని ప్రవర్తిస్తాడు. అయితే అభ్యుదయాన్ని, ఇహలోక పరలోక సుఖాన్ని కోరేవాడు ప్రేయో మార్గాన్ని, అమృతతత్వాన్ని కోరేవాడు శ్రేయో మార్గాన్ని అనుసరిస్తాడు. పై రెండు కూడా ఒక్కొక్క పురుషార్థానికి చెందినవి. శ్రేయస్సు అనేది ధర్మమోక్షాలకు చెందితే, ప్రేయస్సు అనేది అర్ధకామాలకు చెందింది. విద్య అవిద్యారూపమైనవి. అర్ధకామాలు అనేవి అవిద్యకు సంబంధించినవి, ధర్మమోక్షాలు అనేవి విద్యకు సంబంధించినవి. ఒకటి వదలకుండా మరొక దానిని ఆచరించడం అసాధ్యమైన పని. కనుక ప్రేయస్సును వదిలి శ్రేయస్సును మాత్రమే స్వీకరించేవాడికి శుభం జరుగుతుంది. అయితే దూరదృష్టి లేకుండా విమూఢుడై అన్నింటికన్నా గొప్ప పురుషార్థమైన ఆ మోక్ష ప్రయోజనము నుంచి జారిపోతాడు
ఎవరైతే సుఖ మార్గాన్ని ప్రేయో మార్గాన్ని ఎంచుకున్నాడో అతడు అని 1వ మంత్రం మనకి తెలియజేస్తూ ఉంది. 2వ మంత్రంలో యమధర్మరాజు చెప్తా ఉన్నాడు, యది ఉభే అభి అపి కర్తుం స్వాయత్తే పురుషేణ కిమర్థం ప్రేయః ఏవ ఆదత్తే బాహుల్యేన లోక ఇది ఉచ్యతే. ఇక్కడ ఒక సందేహాన్ని వెల్లబుచ్చుతున్నారు. ఏంటంటే, ఈ 2 మార్గాలు మనిషి స్వాధీనంలో ఉన్నప్పుడు లోకంలో అధికంగా ప్రేయో మార్గాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు, శ్రేయస్సుని ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు అనే సందేహం వస్తే ఆ సందేహానికి సమాధానమా అన్నట్లుగా 2వ మంత్రాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. యమధర్మరాజు నచికేతునితో చెప్తా ఉన్నాడు, శ్రేయచ్చ ప్రేయచ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే అనేది 2వ మంత్రం. దీని ప్రతిపదార్థము భావార్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, శ్రేయః చ ప్రేయః చ, శ్రేయస్సు మరియు ప్రేయస్సు మనుష్యం మానవుని ఏతః సమీపిస్తాయి, తౌ వాటిని, ధీరః మనోధైర్యం కలిగినవాడు, విచక్షణ జ్ఞానం కలిగినవాడు, సంపరీత్య చక్కగా పరిశీలన చేసి, వివినక్తి వివేకముతో విడదీస్తాడు రెండింటిని. లోకంలో సాధారణంగా శాశ్వతమైనది అశాశ్వతమైనది, సత్యమైనది అసత్యమైనది, శ్రేయస్సుని ఇచ్చేది కష్టాన్ని ఇచ్చేది సుఖాన్ని ఇచ్చేది ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. వీటిని మనం వివేకత బుద్ధితో విచక్షణ జ్ఞానంతో వేరుపరుచుకోవాలా అని చెప్తా ఉన్నారు. ఎందుకనగా ధీరః ధీరుడు, ప్రేయః ప్రేయస్సు కంటే వేరైన, శ్రేయః శ్రేయస్సుని అభివృణీతే రెండింటిలో గొప్పదిగా భావించి దాన్ని ఎంచుకుంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. మందః అంటే అజ్ఞాని, విచక్షణ జ్ఞానము లేనివాడు, తెలివి లేనివాడు, యోగక్షేమాతు యోగక్షేమముల కొరకు ఈ శరీరము ఉన్నంతకాలము సుఖపడాలా, భోగాలు అనుభవించాలా అన్న ఇష్టాన్ని తీర్చుకునే కొరకై ప్రేయః ప్రేయస్సు అనే మార్గాన్ని వృణీతే వరిస్తాడు, ఎంచుకుంటాడు అని చెప్పేసి 2వ మంత్రంలో మనకి కారణం తెలియజేయబడింది. ఎందుకు అందరూ మోక్షం వైపు రావడం లేదు అంటే విచక్షణ జ్ఞానం లేని కారణంగా రావటం లేకపోతున్నాడు. శ్రేయస్సు మరియు ప్రేయస్సు మనిషిని సమీపిస్తాయి. ఆత్మనిగ్రహం కలిగిన వ్యక్తి శ్రేయస్సును ఎంచుకుంటాడు, ఆత్మనిగ్రహం లేని వ్యక్తి ప్రేయస్సును ఎంచుకుంటాడు. ఇది తెలుసుకొని 2 మనిషి అధీనంలో ఉన్నాయి, అయినా సాధనము ఫలము అనే దృష్ట్యా ఇవి 2 కలిసి ఉన్నట్లుగా ఉండి మందబుద్ధులకు విడదీయరానిదై మనిషిని సమీపిస్తాయి. అయితే దీనికి కొంచెం తీక్షణమైన తెలివి కావాలా, ప్రజ్ఞ అంటాం కదా, అది కావాలా అంటున్నారు గురువైన యమధర్మరాజు. ఎలాగైతే హంస పాలను నీళ్లను వేరు చేస్తుందో అలాగే శ్రేయస్సుని ప్రేయస్సుని వేరు చేసి గమనించి ధీరుడు విడమరచి చూస్తాడు. ప్రేయస్సు కన్నా శ్రేయస్సు గొప్పది అని ఎంచుకొని దానిని ఎంచుకుంటాడు. అలా కాకుండా మందబుద్ధి అయిన వాడు విడమరిచే శక్తి లేక యోగక్షేమాలకు లొంగినవాడై శరీర సుఖాలను పొందింపజేసి రక్షింపజేసేది అయిన పశుపుత్రాది రూపమైన ప్రేయో మార్గాన్ని ఎంచుకుంటాడు అని చెప్పేసి యమధర్మరాజు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 2 మంత్రాలలో ఒక ఉపదేశాన్ని తెలియజేశాడు నచికేతునికి. నచికేతుడు అడిగిన ప్రశ్న ఏంటి అంటే 3వ వరంగా అడిగిన ప్రశ్న, మానవుడు మరణానంతరం ఎలాంటి పరిణామాలను పొందుతాడు, ఎలాంటి పరిణామాలను పొందుతాడు అనేది నిర్ణయించడానికి మరణానికి ముందు అతని జీవితం ఎలా ఉంటుంది అనేది తెలిస్తే ఆ పరిణామం ఎలా వస్తుంది అనేది మనం అంచనా వేయవచ్చు. అదే చెప్తా ఉన్నాడు, మానవ జీవితంలోనికి 2 ఎదురుగా వచ్చి నిలబడతాయి. వాటిలో బుద్ధిమంతుడు శ్రేయస్సుని, అజ్ఞాని ప్రేయస్సుని ఎంచుకుంటాడు. ప్రేయో మార్గములో నడిచిన ఆ వ్యక్తి మరణానంతరం అధోగతిని పొందుతాడు. శ్రేయస్సుని ఎంచుకొని
తన జీవితాన్ని ముందుకు కొనసాగించిన వ్యక్తి ఆత్మజ్ఞాన సంపన్నుడై మోక్ష మార్గాన్ని చేరుతాడు అని ఆ ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం చెప్పాడు యమధర్మరాజు. అయితే ఆ మార్గాలు ఎలా ఉంటాయి, ఇంకా శ్రేయో మార్గాన్ని మనం పొందాలంటే ఎలాంటి జీవన విధానాన్ని మనం గడపవలసి ఉంటుంది అనే అంశాలని చక్కగా బోధించడానికి గాను యమధర్మరాజు ఉత్సాహపరుడై నచికేతుడు లాంటి శిష్యుడు దొరకడం ఆ అదృష్టంగా భావించి ఉపదేశాన్ని కొనసాగిస్తాడు. మరిన్ని విశేష అంశాలని మనం మరొక వీడియోలో తెలియజేసుకుందాము. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.